అమెరికా గేమ్స్ అయితే ఇంకా కొనసాగుతాయి. ఇప్పుడు అమెరికా బేస్డ్ ఎకానమీ లేదా అమెరికా బేస్డ్ వరల్డ్ ఆర్ మల్టీప్లో కంట్రీ అన్నటువంటి మల్టీ వరల్డ్ అన్నటువంటి కాన్సెప్ట్ మీదకి వెళ్తుందంటే ప్రపంచం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతకాలా, అమెరికా ఆధారిత దేశంగా ప్రపంచంగా బ్రతకాలా అన్నటువంటిది. ఇప్పటికే అమెరికాని లెక్క చేయకుండా బ్రతికేటటువంటి రష్యా, ఇరాన్, చైనా కనబడుతున్నాయి. సరే, ఉత్తర కొరియా కనబడ్డా అది వేస్ట్, ఎందుకంటే దానికి కెపాసిటీ ఎట్టలేదు. మిగతా దేశాలు అయితే అమెరికా ఆధారిత వ్యాపార వ్యవస్థలు నడుస్తున్నాయి. దాన్నే అమెరికా తన అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. అయితే ఇక్కడ అమెరికా తెలివితేటలలో ఏంటంటే ఎదుగుతున్న ఏ దేశాన్ని ఎదగనియదు. తనకి పోటీ వస్తుంది అంటే తొక్కేస్తుంది. తనకి పోటీగా వ్యాపారం చేయకూడదు, తనకు పోటీగా వ్యవసాయం చేయకూడదు, తనకు పోటీగా ఎదగకూడదు. అలాంటి దాన్ని తట్టుకుని నిలబడింది చైనా. తట్టుకుని నిలబడలేక నాశనమైంది రష్యా. అయినా తన బతుకు తను బతుకుతోంది. ఇరాన్ తన బతుకు తను బతుకుతోంది. కానీ ఇది బహుళ ధ్రువ ప్రపంచంలో సమస్యలు ఫేస్ చేస్తుంది. ఇప్పుడు తన చేతిలో ఉన్న వాణిజ్య ఆంక్షల ద్వారా చైనాని కట్టడి చేయడం వదిలేశాడు ట్రంప్. ఎందుకంటే తన దేశం ఇబ్బంది పడుతుందని. రష్యా విషయంలో ఆంక్షలు పెడుతున్నాడు. భారత్ విషయంలో 4th ప్లేస్కి వచ్చేసింది, 3rd ప్లేస్కి రాబోతుంది. కాబట్టి తొక్కాలనుకుంటున్నాడు. కాబట్టి తట్టుకు నిలబడాలి మనం.